ప్రచారం పీక్స్ కి చేరింది. మైకులు కేక పెడుతున్నాయి. ఎన్నికల కాక పెరిగిపోతోంది. ఇవి ఇండియాలో ఎన్నికలు కావండి, అమెరికాలోని తానా ఎన్నికలు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సంస్థ ఎన్నికల్లో తీవ్ర పోటీ నెలకొంది. తానా ప్రెసిడెంట్ పదవి కోసం నరేన్ కొడాలి, సతీష్ వేమూరిలు పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరి వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సాధారణ ఎన్నికల్ని మించిన వాడివేడిగా తానా ఎన్నికల పర్వం సాగుతోంది. జనవరి 10వ తేదీ వరకు పోలింగ్ సాగుతుంది. జనవరి 14న ఫలితాలు వెల్లడిస్తారు. సమర్థులకు ఓటేయండి అంటున్నారు తానా ఎక్స్ ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి. అయితే ప్రెసిడెంట్ క్యాండిడేట్ నరేన్ కొడాలినే తానా మీద కేసులు వేశారని మాజీ ప్రెసిడెంట్ జై తాళ్ళూరి ఆరోపిస్తున్నారు. అందుకే తాను సతీష్ వేమూరిని సపోర్ట్ చేస్తున్నానంటున్నారు ఆయన. తానా మీద కేసులు వేసింది ఎవరో తెలుసా? టీం కొడాలి హెడ్ కొడాలి నరేన్ గారు. ప్రతి కేసు ఆయన కన్నా ఇప్పుడు నేను రెండోది ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను అన్న దానికి, ఇప్పుడు ప్రెసిడెంట్కి నువ్వు ఆర్గనైజేషన్ నిలబడాలనుకున్నప్పుడు నువ్వు అన్ని కేసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంతమందిని పోగు చేసి ఒక ఎలక్షన్ చేసి కంట్రోల్ తీసుకుంటే ఇంకొక 20 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల వరకు వాళ్ళ చేతిలో బందీగా ఉంటుంది. మనం ఎందులో ఉన్నామనేది కదా, మనం ఏం చేసామనేది ఇంపార్టెంట్. సో ఇద్దరు రెజ్యూమేస్ పక్కన పెట్టుకుని ఓటర్స్ తెలుసుకోవాలి ఎవరు ఏం చేశారు. నేను ఐ స్ట్రాంగ్లీ రిక్వెస్ట్ అందరినీ కూడా ఇద్దరు రెజ్యూమేస్ దగ్గర పెట్టుకుని ఎవరు ఏం చేశారు కమ్యూనిటీకి, లాస్ట్ 15 years నుంచి కంటిన్యూస్ గా సోషల్ యాక్టివిటీ కావచ్చు, చారిటీ ఎవరు బిగ్ లెవెల్లో చేశారు, ఏ టీమ్ ఆ వెయిటేజ్ కూడా చూసుకునే దయచేసి సపోర్ట్ చేయాలి అనేది. సో ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్ అండి. మన పొజిషన్స్ ఒకటే కాకుండా ఎవరు తానాకి ఏం చేశారో చూసే జనాల అంటే మన ఓటర్స్ ని ఓట్ చేయాలి అనేది నా రిక్వెస్ట్. అయితే జై తాళ్ళూరికి కౌంటర్ ఇచ్చారు ప్రెసిడెంట్ అభ్యర్థి నరేన్ కొడాలి. ఒక వ్యక్తి వల్ల ఎన్నికలు ఎలా వస్తాయంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఈసారి తానా ఎన్నికలు ఎన్నడూ లేనంత చర్చని రచ్చని రాజేశాయి. రాజ్యాంగబద్ధంగా ప్రతి 2 ఏళ్ళకి ఎలక్షన్ జరగాలి కదా. ఒక వ్యక్తి వల్ల రావటం కానీ, ఒక వ్యక్తిత్వం వల్ల రావటం కానీ, లేకపోతే కొంతమంది కుట్రపూరితమైన వ్యక్తులు కూర్చుని ఎలక్షన్ ఎలా తెప్పిస్తారండి? కోర్టు కూడా అదే చెప్పింది. రాజ్యాంగబద్ధంగా హేతుబద్ధంగా ఒక ఎలక్షన్ చేసుకోండి, అందరినీ దగ్గర చేర్చుకోండి కోర్టు చెప్పడం వల్ల ఎలక్షన్ వచ్చింది కానీ నా వల్ల రాలేదండి. అది జై తాళ్ళూరి గారి స్టేట్మెంట్ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు ఆయన మీద చాలా గౌరవం ఉంది.